గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. నేను రాధిక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మొదటి రోజు వాదనలను బట్టి తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందని అంతా ఊహించారు. ఇంతలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. అదే సమయంలో తీసుకొచ్చిన నోటిఫికేషన్ పై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్టే విధించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల టైం కూడా ఇచ్చింది. అయితే మొత్తం విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీన్ని బట్టి 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై గెజెట్ సైతం విడుదల చేసింది ఎస్ఈసి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం, 6 వారాల పాటు విచారణను వాయిదా వేయడంతో తదుపరి ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎలా ముందుకు పోవాలి, స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలి, రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి, బీసీ వర్గాలను ఎలా బుజ్జగించాలి, కోర్టుకు ఇంకా ఏ అంశాలను అందజేయాలన్న అంశాలపై లీగల్ టీంతో సుదీర్ఘంగా మంతనాలు ప్రారంభించింది. కోర్టులో ఎలా వాదనలు వినిపించాలి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే చేయాల్సిన అంశాలపైన సీనియర్ న్యాయవాదుల నుంచి సలహాలు తీసుకుంటోంది. మరోవైపు రాష్ట్రంలోని బీసీ మంత్రులు, నేతల అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అమలు చేయాలి, హామీని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపైన న్యాయ చట్టంలోని అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. హైకోర్టు జీవో 9 పై స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపైన అధ్యయనం చేస్తున్నారు. లేకుంటే హైకోర్టు ఇచ్చిన గడువు వరకు వేచి చూస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా గతంలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న అంశాలను సైతం సర్కార్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, జీవో 9 పైన హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ఇంకా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైన ఎటువంటి కసరత్తులు చేస్తుంది? అలాగే సీసీ కూడా గెజిట్ ను విడుదల చేసింది స్టేని బట్టి. సో గెజిట్ లో కూడా ఏముంది? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి జీవో పైన స్టే విధించింది. ఎన్నికల కొనసాగింపు పైన కూడా స్టే విధించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటి అన్న అంశం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అయితే ప్రధానంగా సుప్రీంకోర్టు విధించినటువంటి స్టే నేపథ్యంలో దాదాపు 6 వారాల పాటు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే ప్రభుత్వము, మరోపక్క ఎవరైతే పిటిషనర్లు ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ విచారణ, అంటే దాదాపు 2 నెలల సమయం పైగా పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది, కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో స్టే విధించడం కూడా ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేదంటే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి కావచ్చు, చట్ట సవరణ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలపైన వాటిపైన ఒత్తిడి తీసుకురావాలి. మరోపక్క బీసీ సంఘాల నుంచి, బీసీ నేతల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. నిన్న హైకోర్టు దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ విధంగా దీన్ని అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణ మంత్రులు నిన్న గాంధీ భవన్లో కూడా మాట్లాడారు, పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల కల్పనతోనే ముందుకు వెళ్ళాలి అన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళడమా, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అన్న అంశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 50% సీల్ లోనికి లోబడి ఉన్నప్పటికీ వాటికి మించి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి యథావిధిగా ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే ఈ స్టేని వేకేట్ చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అన్న అంశంపైన కూడా సమాలోచనలు చేస్తూ ఉంది. న్యాయ నిపుణులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం నిన్న రాత్రి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తాం, ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని వేకేట్ చేస్తానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, లేదంటే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలి, లేదా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తూ కూడా ముందుకు వెళ్ళాలి. అంటే అనేక ఆప్షన్స్
సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలు, బీసీ మంత్రులు, మరోపక్క న్యాయ నిపుణులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపు చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా న్యాయ నిపుణులతో పాటు కొంతమంది కీలక మంత్రులతో కూడా భేటీ అయ్యి తదుపరి కార్యాచరణకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు స్టే వేకెట్ కోసం వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్ళాలా, లేదా హైకోర్టులోనే ఇప్పటికే అంటే కౌంటర్ దాఖలు చేయాలని కూడా 4 వారాల్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంటే పటిష్టంగా కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా న్యాయ నిపుణులు ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు వేసినప్పటికీ ఒకవేళ గతంలో కూడా హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో పిటిషనర్ల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాబట్టి మరొకసారి అలాంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు పిటిషన్ తోసిపుచ్చితే అంటే బలమైనటువంటి కౌంటర్లు దాఖలు చేసి మరొకసారి హైకోర్టులో వాదనలు వినిపించి అంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా అన్న అంశానికి సంబంధించి అనేక అంశాలపైన సమాలోచనలు చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా న్యాయ నిపుణులతో పాటు బీసీ సంఘాలతో పాటు బీసీ నేతలతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇలా కీలక మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశంపైన ఈరోజు సాయంత్రానికి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. రైట్, జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించడంతో 6 వారాల పాటు విచారణ వాయిదా పడింది. దీంతో ఎన్నికలు కూడా వాయిదా వేయాలా, లేకపోతే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, లేదా స్టే వెకేషన్ కోసం స్టే వెకేట్ చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది. సో ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది.